నీవు యోగ్యురాలు అమ్మా అని అందరూ అనుకుంటున్నారు అని భర్త చనిపోయిన ఒక యవనస్తురాలు రూతుతో ఆ యొక్క రైతు అంటున్నాడు. ఆ రైతు యేసు ప్రభువుకి సాదృశ్యం. యేసు ప్రభు మనల్ని చూసి ఈ సందేశం ద్వారా ఏమంటున్నాడంటే, నీవిప్పుడు నాతో ఏం చెబుతావో అవన్నీ నీకు నేను చేస్తాను. ఎందుకు చేస్తానని అంటున్నానంటే, నీ సత్ప్రవర్తన చూసి, నీ ప్రవర్తనలో ఉన్నటువంటి పవిత్రతను చూసి నేను నీకు చేస్తాను అని అంటున్నాడు. ఈ రోజున మనం ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తుంటాం, ఏవేవో అడుగుతాం, కానీ వెంటనే జవాబు దొరికినట్లుగా మనం గ్రహించట్లేదు. కొన్ని ప్రార్థనలకైతే జవాబే లేనట్టు అనిపిస్తుంది. కొన్ని ప్రార్థనలు ఆలస్యంగా జరుగుతున్నాయి. గనుక ఆయన అంటాడు, వెంటనే నీకు నేను చేసేస్తాను, ఏది ఆపను చేస్తాను. అది నీ ప్రవర్తన మార్చబడాలి. చూడండి, సాతాను గాడి ప్రవర్తన ఏంటో ఒకసారి నేను బైబిల్లో చదివా. ఆడి ప్రవర్తన ఏంటంటే, దేవుని బిడ్డలందరూ ఒక చోట కలుసుకున్నారండి. అప్పుడు వీడు పిల్లలని పేరంటాం, వీడు కూడా అక్కడికి వచ్చాడు. దేవుడు వాడిని చూసి, ఎరా సాతాను, ఎక్కడి నుంచి వస్తున్నావురా అన్నాడు. భూమి మీద నేను ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. అంటే వాడి గుణం ఏంటంటే ఇటు అటు తిరగడం. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, అయితే గుట్టుగా కూర్చోరు, అటు ఇటు తిరుగుతుంటారు, సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని. ఎవరిని పిలిస్తే వాళ్ళతో వెళ్ళిపోతారు. వాళ్ళ బ్రతుకులు భయంకరమైన స్థితికి మారిపోతాయి. ఈ మధ్య పేపర్లో ఇట్లాంటి విషయాలు చాలా చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, సాతాను గుణం వేరుగా ఉంటుంది, దేవుని సన్నిధిలో మెలుగుతున్న బిడ్డల యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. అసలు యేసు ప్రభువును కూడా వాడు వదిలిపెట్టలేదు. చూడండి,